ఏంటి ఇంత చెత్తగా ఉంది? మనం ఫామ్ హౌస్ చూడడానికి రాలేదుగా. నువ్వు అనుకునేది ఏది ఇవ్వనుగా. మరి అవునా? సరే అయితే నన్ను పట్టుకో చూద్దాం. కమ్ ఆగు ప్లీజ్. ఆగుమంటున్నానా? ఆగు. కమ్ కమ్. ఏయ్ ప్లీజ్ ఆగువా. ఓయ్ ఓ సెల్ఫీ తీసుకుందామా? ఓకే. స్మైల్. ఎదుట నీరే ఎదలో నాని నీవే ఎటు చూస్తే అటు నీ తాత ఆ చేతిలో ఏంటిది తెగ మెరిసిపోతుంది? రే రూట్ అడగరా ముందు. సారీ ఇప్పుడు అడిగిదా. తాత ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఉండాలి కదా, ఎటు వెళ్ళాలి? ఎనీ ఐడియా? ఇంతకీ మీరే పని మీద వచ్చారు? మేము పైన కింద కొట్టుకుని తాగడానికి వచ్చాం. రే ఏంట్రా నువ్వు? ఏం లేదు పెద్ద మనిషి, మా వాడు ఫామ్ హౌస్ కొందామని వచ్చాడు. ఓ సరదాగా 1 రోజులు దావత్ చేసుకొని ఎలా ఉందో చూసుకుని కొనుక్కుందామని వచ్చాం. అది మీ కర్మ. అది చెప్పాక ఏ అన్నది వెళ్ళపిచ్చు. రేయ్ ఆడి పేరెంత కనుక్కోరా. ఇంతకీ నీ పేరేంది? కాలియా. हम लोग कालिया, आपका नाम क्या है? కాలియా. నీ అయ్య
భయ్యా मैं ఆల్రెడీ కాలియా నీ పేరేందే కాలియా ఒరేయ్ వాడి పేరు కాళీ అంట్రా. అట్నా గదేం పేరే తాత సర్లే నేను పోయేస్తాం పోనీరా ఆల్రెడీ ఒడి నిండా తాయితులు సిరిగిపోయిన బట్టలు పెద్ద పెద్ద బొట్లెట్టేసుకొని కాలికాదేవి కొడుకలా ఉన్నాడు ఈ కామెడీకి వీడి పేరు కాలియా అంట. ఇక మీకు ప్రతి రాత్రి కాలరాత్రి నాకు ఆహారం దొరికింది, నాకు ఆహారం దొరికింది, నాకు ఆహారం దొరికింది, నాకు ఆహారం దొరికింది. ఇదేం ఫామ్ హౌస్ రా ఇలా ఉంది? అవునరా అరుంధతి సినిమాలో ఆ గోరగడి గెస్ట్ హౌస్లో ఉంది. ఆ ముసలిమోహుడు ఊరికనే అమ్మట్లేదురా మనకి గెస్ట్ హౌస్. ఇంట్రెస్టింగ్. ఇది నీకు సెట్ అవుద్దిలే పా. మంచం వేసి దుప్పడేసి మల్లెపూలు తెచ్చాను రాజా రాజా. రే మామా సిట్టింగ్ స్పాట్ అద్రిపోయిందిరా. రే ఎడియాడు ముసుకుందా నీ అబ్బా. రేయ్ మంచిగా మందు పెట్టావు, మంచి ఇంకో పెట్టని పెట్టుంటే అద్రిపోయేది మామ. అవును మామ, రాత్రి మొత్తం జాతర అవుతుండే. అంతే గద్దలా ఎగురుతావు. నైస్ డైలాగ్. హే థ్యాంక్స్. రే బావా తాగేసి మాట్లాడుతున్నాను, పొద్దునకి అన్నీ మర్చిపోవే సరేనా? ఏంటో చెప్పిచావు. సిగ్గు లేదారా? ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తారా? తప్పేంట్రా? రే అమ్మాయిలు అందమైన బొమ్మలు అంటోళ్ళరా, వాటితో ఆడుకోవాలే కానీ పటాయించి పెళ్లి చేసుకుంటా పక్కన పెట్టుకొని సంసారం చేస్తా అని అనుకోకూడదు. ఖతర్నాక్ చెప్పినావు కాక. ఈ కొడుకులకి ఎంజాయ్ చేయడమే రాదురా నాయన. విల్ స్టాప్ ఇట్. కొత్త తెచ్చాడు రే. ఎంజాయ్మెంట్ ఏంట్రా? ఎంజాయ్మెంట్ అంటే ఇదేనా? అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటే మీ జీవితాలు కూడా ఆట బొమ్మలు అవుతాయి. గట్ ఇట్? తాగిన ప్రతి ఒక్కడు తలకు మాసిన డైలాగులు చెప్తాడు. సార్ మంచి మూడ్లో ఉన్నాడు, లోపలికి వెళ్ళి వస్తా. ఇప్పుడు లోపలికి ఎందుకో? జస్ట్ ఆస్కింగ్. కాలింగ్ బెల్ కొట్టడానికి. నువ్వు మారారా? రే ఏమైందిరా? నీ అబ్బా కుదరా నాయన. నాకు ఇక్కడ ఏదో కనిపించిందిరా. ఖచ్చితంగా ఈ ఫామ్ హౌస్లో ఏదో ఉందిరా. గర్రినేలా ఆపురా బాబు ప్లీజ్. రేయ్ భయపెట్టకరా ప్లీజ్, నీకు దండం పెడతా. ఉంటే మాకు కూడా కనిపించాలి కదరా. ఏది మూసుకొని తాగరా ఎద్దావా? అంతే అంటావా? అంతే. నువ్వు ఒత్తుకో గుండె దేవుడా, నువ్వే కాపాడాలి స్వామి. దీనమ్మా జీవి.
కరుణ కొడుకు వల్ల నా నీడని చూసినా నాకు భయం వేస్తుంది. ఇది నమ్మ జీవితం వేటను ఊహించుకొని గాలిలో తుపాకు పేల్చినట్టుంది. ఏంటి కెమెరా? ఏంటిది? కార్డు ఫుల్ అని చూపిస్తుంది, చూస్తే ఏం లేదు. ఓకే, ఓ ఫోటో తీసి చూద్దాం ఏదన్నా. దేన్ని ఫోటో తీద్దామబ్బా? ఏంది బొమ్మ రాలేదు, బ్యాక్గ్రౌండ్ అంతా వచ్చింది. ఏందబ్బా ఇది? ఏంటి కెమెరా ఆఫ్ అయిపోయింది? ఏంటో ఏమోలే. నీ గుండు జనాలకు అర్థం కారా నాయన. ఒకడు అవుట్, ఇంకోటి ఇన్ను. ఎరా హ్యాపీయా? ఏంట్రా అది? లోపల బెడ్రూమ్లో పడి ఉందా మా కెమెరా? కెమెరా ఏ బావా, ఇక్కడ ఉన్న రోజులు ఓ షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్లో పెడతారా సరదాగా? అదేం లేదు మామ, కెమెరా కార్డు ఫుల్ అని చూపిస్తుంది, లోపల ఫొటోస్ ఏం లేవు. ఫోటో తీసి చూస్తే ఆబ్జెక్ట్ రావట్లేదు, బ్యాక్గ్రౌండ్ అంతా వస్తుంది, సడన్గా ఆగిపోయింది మామ. మనోడికి ఫుల్ ఎక్కినట్టుంది. ఏ నిజం మామ. ఆడికి నిజంగానే ఎక్కేసిందిరే. ఏ నైస్ క్లిక్కా దొంగ, కొట్టేస్తాం మిమ్మల్ని. దీన్ని ఎడిట్ చేసి రాజు ఫోటోగ్రఫీ అని పెట్టి ఎఫ్బీలో పెడితే పిచ్చ కమెంట్ వస్తాయి. కక్కి ఏమని మామ, పిజ్జంగే గడి తీసాడనా? మరి ఇందాక ఆ బొమ్మ ఏమై ఉంటుంది? రే నాదొక ఫోటో తీరా, ఇప్పుడు తెలుస్తుంది సంగతి. ఎందుకురా అయ్యా గూడ్లు పెట్టుకోనిగా? ఫోటో లేదు గీటో లేదు, నాడు పదా అందరం వెళ్ళి పడుకుందాం. సరే పదా. ఇలా ఎక్కడేంటి? ఓరి నీ కక్కుతున్నా నా బీపో. పదా తొంగొందాం, నటుకొద్దలే కానీ రారు. సరే రేపు పొద్దున్న చూసుకుందాం. తాగితే ఒక బాధ, తాగిపోతే ఒక బాధ, దాహేసేస్తుంది. నీళ్ళు ఎక్కడ ఉన్నారా? దీనమ్మ బొమ్మలు ఇవే సగం చంపేసేటట్టున్నా. కెమెరా ఏడుందేంటి? దీంతో సినిమా తీసేయచ్చు.
కొంపలో కొరుదయ్యం. మనమే హీరో. ఆడిని నెట్టుకోవడం ఎందుకు? మనమే హీరో. కొంపలో కొరుదయానికి జస్టిఫికేషన్ తెచ్చేస్తా. ఏమైందిరా? ప్రశాంతంగా పడుకునేవు కదరా. ఏమైందిరా? అది ఆ గుండుగాని చూసి దేవనుకున్నాను రా. రేయ్, ఒంటరిగా ఉన్నప్పుడు 2 నిమిషాలు దేవుడి ఫోటో చూడు. నువ్వు నిజంగా దయ్యాన్ని చూసినా కూడా అంతగా భయపడవు. అలా అని దేవుడు దయ్యం అవుతాడారా? యాదవ. అంటే ఇప్పుడు ఆ గుండుగాడి దేవుడు అంటే ఏంట్రా? పద అనుకుందాం. ఒరే కక్కుత్ మొహవాడా, రాత్రి మందుంచావు మొత్తం దాయేవా? నా ఫోటోలు తీరా, ఫుల్ కొనిస్తా. నువ్వు సూపర్ రా బావా. యూ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ కిరాక్. అవునరా బావా, రాత్రి ఆ గుండెగాడు వచ్చిపోయించాడు. అది గురించి చచ్చిపోయాను. ఇంకా నయం గుండెకి చావలేవు. అరే బావా, ఏడు నుంచో. ఈ ఎండిపోయిన వాతావరణానికి వాడిపోయిన మొహన్ కరెక్ట్గా సెట్ అయిపోద్ది. కానీ ఎక్కడ నుంచో ఇరగబడలు తీసేస్తా. అలా అంకాయ్ ఫోటోలు తీసుకుందా. కానీ ఇదేంటిది ఓడిగోడ్లే ఫోటోలు? ఈ పేడు మొహం అసలు కనపడ్డాండి ఎందుట్లో? చిదినమ్మా, ఒక్క ఫోటో కూడా రాలేదు. చూసావరా, నేను చెప్తే నమ్మలేదు. అవునరా బావా, నీ తపెల మొహం తప్ప చుట్టుపక్కల మొత్తం వచ్చినాయి. ఏంది రేదే? ఛా, ఈ కెమెరాలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఆ ఎడ్డి కొడుకులకు ముందే చెప్పా. నువ్వన్నా చెప్పు, నమ్ముతారేమో. సర్లే పా. ఇదేం ఫామ్ హౌస్ రా బాబు, ఏ పిచ్చిన కొడుకు కట్టుకున్నాడు దీన్ని. మర్చిపోయావు కదా, చిదినా అమ్మ. దీనికి పని పాట ఉండదు, నన్ను ప్రశాంతంగా ఉండదు. టైం చూసుకొని ఈ ఫామ్ హౌస్లోకి తీసుకొచ్చి వాడుకొని వదిలేస్తే మూసుకుంటుంది. ఏంట్రా బాబు ఈ సౌండ్? ఏంటి ఇదంతా? ఏంది కన్ఫ్యూషన్గా ఉన్నాయి. వీడు ఈ టైంలో ఎక్కడ పోయాడు? బా
నా ఫామ్ హౌస్కి వచ్చిందే కాకుండా నన్నే తిడతావు. ఎక్కడ బయడు? ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ కనిపించడే. నాకు అర్జెంటుగా వర్క్ ఉంది, నేను వెళ్ళిపోతున్నాను, తరువాత కలుద్దాం. ఈ టైంలో చెప్పకుండా వెళ్ళిపోయాడేంది? సర్లే. అరే చెత్త ఫామ్ హౌస్ రా ఇది. అసలే వాటర్ ప్రాబ్లం ఇక్కడ, గాలి ఆడట్లేదు. అరే మనిషి అన్నోడు ఉంటా అర్రేడా. రే ఓపిక పట్టండి రా, ఒక్క 3 రోజులు ఓపిక పట్టండి రా, అన్ని పనులు చూసుకొని వెళ్ళిపోదాం. ఆ రాజుగాడని ఉంటాడు అనుకుంటే వాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు. చెత్త నా కొడుకు. ప్లీజ్ రా, అడ్జస్ట్ చేసుకోండి రా. అబ్బా ఇంకా 3 డేసా? చెయ్యి చెయ్యి, ఇంకా 3 రోజులా? ఇట్లా ఉండాలిడా. అయ్యా ఫొటోస్ ఏవి? లాస్ట్కి ఇది కూడా మాతో ఆడుకుంటుంది. చెత్త ఫామ్ హౌస్, చెత్త కెమెరా. సై ఛే. బయటికి రండ్రా. రే మళ్ళీ ఏమైందిరా? ఇక నా వల్ల కాదురా, నేను వెళ్తున్నా. వాటర్ ప్రాబ్లం, బ్రీతింగ్ ప్రాబ్లం అనుకున్నారా, ఇక్కడ దయ్యం కూడా ఉందిరా. నీకేమైనా పిచ్చా? దయమండి. వీడికి ఇంకా కనపడలేదు అనుకుంటా పాపం. నిజంరా, ఇందాక నేను వాష్రూమ్కి వెళ్తుంటే అది నా వెనక వచ్చిందిరా. నేను చూసే లోపల లేదు మా. ఆహా, నేను చెప్తే అన్నారా, దోలు తీరింది ఎలక మొహోడికి. రే దయ్యం లేదు ఏం లేదు, ఫస్ట్ నువ్వు లోపలికి పదా. అయ్యో నిజం చెప్తున్నారా? నేను రాజుగాన్ లాగే చెప్పకుండా వెళ్దాం అనుకున్నా, కానీ చెప్తున్నా మీరు కూడా రండ్రా వెళ్దాం. ఆ పెడు మొహోడికి కూడా కనపడి ఉంటుంది, అందుకే చెప్పకుండా సంచెట్టుకుని పారిపోయాడు. రే నా మాట వినండ్రా ప్లీజ్. రే ఎందుకలా భయపడుతున్నావు? చూడు, దేవుడు దయ్యం మన నమ్మకాలు అయి ఉండాలి కానీ బలం బలహీనతలు అవ్వకూడదురా. నువ్వేనా చెప్పరా, నేను వెళ్తున్నా, ఇక మీ ఇష్టం. రే గౌతమ్ ఆగ్రా. రే గౌతమ్ తప్పకరా. అమ్మ దీనమ్మ, ఇది వచ్చేసి నేను వద్దా. ఇదేం కరబరా నాయన, ఈ చెనక్కెమ్మ హోడేం కదలడు. ఇక్కడి నుంచి ఎలా రా వెళ్ళేది? అమ్మాయి జీవితం.
ఏం సౌండ్ వస్తుంది? వామ్మో, అమ్మో. ఏం చేద్దాంరా? మనం కూడా వెళ్ళిపోదామా? మరి మూలో మోవేడి చూసేస్తున్నారా? అది వెళ్ళిపోదారా బాబు? ఈ అమ్మ గడుపు కాల ఎక్కడ చూసినా భయం వేస్తుంది. పదరా పోదాం. గౌతమ్ గారు ప్రాబ్లంలో ఉన్నాడు, మీరు ఇక్కడే చెప్పరా? ఎప్పుడే వస్తా. మేము వచ్చేద్దాం ఉండరా, మళ్ళీ అది వచ్చేదిరా బాబు. గౌతమ్, ఎక్కడికి రా వెళ్తున్నావు? నన్ను ఆపొద్దురా, నేను వెళ్తున్నా అంతే. నా ఫామ్ హౌస్ చెత్త ఫామ్ హౌస్ ఆరా? నేను చెత్త నా కొడుకునా? రే సాయి, ఏమైందిరా నీకు? ఇలా ఏమేంటి? నా ఫామ్ హౌస్ నే తిడతావురా? నా ఫామ్ హౌస్ కి ఎవడైనా వచ్చినా, నన్ను నా ఫామ్ హౌస్ ని ఎవడైనా తిట్టినా చంపేస్తా. నిన్నే ఆగరా? ఆగరావు. ఫ్రెండ్ని ఎందుకు చంపావురా? నేను కాదు. నువ్వు కానప్పుడు ఇంకెవరు చంపారు? చెప్తా. నిజానికి చనిపోయింది ఇద్దరు స్నేహితులు. నిజానికి చనిపోయింది ఇద్దరు స్నేహితులు. మై గాడ్, అంటే రాజును కూడా చంపేశారా? ఎవరు చేస్తున్నారు? మైసాచియా? మైసాచి. ఇప్పుడు మీరుంటున్న ఇల్లు మైసాచి ఒకప్పుడు ఎంతో ప్రేమతో కట్టుకున్నాడు. ఆ ఇంటి మీద ప్రేమతో ఆ ఇంటికి ఎవరిని రానిచ్చేవాడు కాదు. మైసాచి ఆ ఇంటి మీద ప్రేమతో చనిపోయాక కూడా ఇంట్లోనే ఉంటావు. ఆ ఇంటికి వచ్చే వాళ్ళు తన గురించి గాని తన ఇంటి గురించి గాని చెడుగా మాట్లాడితే విపరీతమైన కోపంతో చంపేసేవాడు. అలా నీ స్నేహితులు మైసాచి కోపానికి బలైపోయారు. నీకు ఆ దయ్యానికి సంబంధం ఏంటి? నా ఫ్రెండ్ బాడీని ఏం చేస్తున్నావు? ఈ అడవిలో నాకు తినడానికి ఏమీ దొరకపోవడంతో మైసాచి చంపిన వాళ్ళ శవాలను పీక్కు తింటూ బతుకుతున్నా. కొన్ని నెలల క్రితం ఒక అమ్మాయి శవాన్ని పీక్క తిన్నాను. చాలా రుచిగా ఉంది ఆ అమ్మాయి మాంసం. అమ్మాయా? అంటే ఆ కెమెరా అమ్మాయిదా? చాలా కాలంగా ఆకలితో అలవాటిస్తున్న సమయాన మీరు వచ్చారు. అన్యాయంగా నా స్నేహితుల్ని కూడా చంపేశారు కదరా. ఆ దయ్యాన్ని నాశనం చేయడానికి ఒక్క క్లూ ఇవ్వరా? అది నీ చేయి జారిపోయింది. నా చెయ్య? కెమెరా? మై గాడ్, ఆ ఇద్దరికి కూడా మైసాచి చంపేస్తాడు. చివరికి మిగిలేది నువ్వే. ఆహారం.
దాంట్లో ఆటోమేటిక్గా చనిపోయిన ఫొటోస్ వస్తున్నాయంటే క్లూ అందులోనే ఉండాలి. ఏయ్, ఇక్కడ పడిపోయిందప్పా. ఛే! ఛే! ఇక్కడేదో ఉంది. జరిగింది నా వల్ల జరిగిందే. పోదామన్నా కూడా వినలేదు కదరా. నువ్వు వద్దులనురా. అరే మైసాచయ్ వస్తున్నా. నిసర్గధామ నాది. ఎవడైనా వస్తే చంపేస్తా. ఏం జరిగింది ఎలా తెలుసుకోవడం? విరాట్, విరాట్, ఎక్కడికి వెళ్ళావు విరాట్? విరాట్, 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 ఎక్కడికి వెళ్ళుంటావు? అతనెవరు? విరాట్, ఏమైంది? come
గంగ కాదు, దీపిక. నాకు నీ సహాయం కావాలి. సహాయం? అసలు ఏం జరిగింది? విరాట్, విరాట్, నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావు? చాలా. చాలా అంటే చాలా అంటే ప్రాణం కంటే ఎక్కువగా. థ్యాంక్ యూ. అయితే ఈ ప్రపంచానికి తెలిసేలా చెప్పు. ఇప్పుడా? ఇప్పుడే, రైట్ నా. చెప్పాలా? ఐ లవ్ యూ. నాకు కాదు చెప్పమంది, ప్రపంచం మొత్తానికి తెలిసేలా చెప్పు. నువ్వే కదా నా ప్రపంచం. కానీ నేను చెప్తా. I love you. తెలియని అందాలేవో ఉన్నట్టు ముందు జాబిలి రోజు కనిపిస్తోంది అందంగా. నీ నవ్వు చూస్తుంటే మతిపోయిందే, ప్రతి క్షణం నాకు మత్తెక్కిస్తుంది. నీతో వేసి ప్రతి అడుగు నన్ను మైకంలోకి ముంచేస్తుంది. You are my hero. విరాట్, నిన్ను ఒకటి అడగనా? కోప్పడొద్దు. సరే చెప్పు. నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా తెలియదు. విరాట్ అనే నా ప్రేమ తప్ప. క్షణం కూడా దూరంగా ఉండలేకపోతున్నాను. నిజం చెప్పాలంటే నేను నీకు అడిక్ట్ అయిపోయాను. జీవితాంతం ఇలానే ఉండాలనుంది. మన ఇద్దరి గురించి మీ ఇంట్లో మాట్లాడి మనం తొందరగా పెళ్లి చేసుకుందామా? ఏంటి మాట్లాడావు? నేను ఇప్పుడున్న పొజిషన్లో పెళ్లి చేసుకున్నాను. ఒకవేళ పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే. ఐ లవ్ యూ.
ఫామ్ హౌస్కి రప్పించాలి. ఎలాగైనా నా చేతులతో వాడిని చంపాలి. వాడిని నిన్ను రప్పిస్తా. నాకు ఒక సహాయం చేస్తావా? అన్యాయంగా నా స్నేహితుల్ని చంపాడు. ఆ మైసాచిని నేను నాశనం చేయాలి. వాడిని నేను రప్పిస్తా, కానీ ఎలా? 9, 8, 4, 5, 1, 2. ఎనిమేటివ్ ఫ్రాంక్, నీ మంచితనమే నిన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. ఇప్పుడు నవ్వేంత జోక్ నేనేం వేశాను? నీ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. అంటే అంటే ఏమీ లేదు. నన్ను ఈ స్థాయికి నా మంచితనం కాదు, నా చెడ్డతనం చేర్చింది. అదేంటి? కొన్ని నెలల క్రితం నాకు బిజినెస్లో లాస్ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో మా నాన్న నాకు ఒక కోటీశ్వరుడు కూతురికి కట్టబెట్టి నా లైఫ్ సెటిల్ చేయాలనుకున్నాడు. కానీ అప్పటికే నన్ను ఒక అమ్మాయి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటే ప్రేమ తప్ప ఏది రాదు. కానీ అలానే వదిలేస్తే ఒక సమస్యగా నా వెంటే ఉంటుంది. అందుకే మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నాడని చెప్పి నాకు తెలిసిన ఒక ఫామ్ హౌస్లో ఎవరైనా వ్యక్తులు ప్రవేశిస్తే ప్రాణాలతో బయటికి వెళ్ళరని తెలుసుకొని దాన్ని అందులోకి తీసుకెళ్ళి సైలెంట్గా చంపేశా. నా సక్సెస్ సీక్రెట్ ఏంటంటే మై ఫ్రెండ్, నేను నా ప్రతి సమస్యని ఆదిలోనే తుంచేసుకుంటా. ఎందుకంటే సమస్యని భరిస్తూ టైం వేస్ట్ చేయడం లేదా సమస్య నుండి తప్పించుకొని తిరగడం మూర్ఖులు చేసే పని. అదే సమస్యని ఆదిలోనే తుంచేయటం నా లాంటి తెలివైన వాడు చేసే పని. అందుకే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా. దీపికాని చంపిన విషయం నాకు మొత్తం తెలిసిపోయింది. అది బయటికి తెలియకుండా ఉండాలంటే సాయంత్రం 5 డీల్ మాట్లాడాలి.
ఫామ్ హౌస్లో ఒక టేబుల్ పైన ఈ కెమెరా పెట్టి విరాట్ని ఆ టేబుల్ ముందే చంపేస్తా. ఫామ్ హౌస్లోకి కొత్త వ్యక్తులు వస్తే మైసాచి తప్పకుండా వస్తాడు. అదే సమయంలో నేను ఆ కెమెరాని క్లిక్ చేస్తా. ఆ అల్ట్రా రేస్ వల్ల తను నిజంగా అందులో బందీ అవుతున్నాను భ్రమతో ఆ కెమెరాలోకి వచ్చేస్తాడు. ఇది చిన్న ట్రాప్ మాత్రమే.